హాయ్ వర్డ్స్ ఎలా ఉన్నారు? ముందుగా అందరికి హ్యాపీ సండే అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండ్ వెల్కమ్ టు మై వరల్డ్ సంచారి 8897. లాస్ట్ వీడియోలో మనమైతే రాజా సాబ్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. రాజా సాబ్ గురించి చాలా మంది అయితే నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ వాళ్ళకు సబ్జెక్ట్ తెలియకపోవచ్చు, లేకపోతే ఆ కథ నచ్చకపోవచ్చు, లేకపోతే మేబీ ఏదైనా కారణం కావచ్చు. కానీ రాజా సాబ్ని ప్రీ ప్లాన్ గా అట్టర్ ఫ్లాప్ చేయాలని చూసుకున్నారో లేకపోతే ప్రభాస్ క్రేజ్ తగ్గించాలని చూసారో తెలియదు, కానీ చాలా వరకు ట్రై చేశారు. బట్ అది చాలా వరకు సక్సెస్ అయిందో అన్సక్సెస్ అయిందో తెలియదు, కానీ ఎందుకంటే ప్రేక్షకులు నాడి బట్టి ఉంటుంది. చాలా మంది అయితే ప్రేక్షకులు వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాం. బట్ మేము చెప్పే విధానం బట్టి ప్రకారం చూస్తే కథనం చాలా కొత్తగా తీశారు. మారుతి గారు చాలా కష్టపడ్డారు. అండ్ అలాగే ప్రభాస్ అన్న కూడా ఇంతవరకు చేసిన యాక్షన్ సీన్స్ యాక్టింగ్ కన్నా దీంట్లో అయితే 100% న్యాయం చేసినట్టు యాక్టింగ్ చేశారు. ఎందుకంటే హర్రర్ ప్లస్ కామెడీ ప్లస్ సెంటిమెంట్ మూడిట్లో మాత్రం ప్రభాస్ అన్నని ఎప్పుడు లేని ఎక్కడ ఏ సినిమాలో లేని విధంగా అయితే చూపించడం జరిగింది. నిజంగా చాలా కష్టపడ్డారు. ఈ మూవీ తీసిన టీం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారంటే వాళ్ళ కష్టాన్ని మూవీ చూసి తెలుస్తుంది. మళ్ళీ ఎందుకు రాబాయ్ లాస్ట్ వీడియోలో చెప్పినావు కదా మళ్ళీ ఏది సోది అనుకుంటున్నారా? నేను ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అయితే మారుతి గారిని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యాన్స్ గా మేము మీరు మూవీని ప్రీ రిలీజ్ చేస్తారు, అంటే ప్రీమియర్ షో వేస్తారు. ప్రీమియర్ షో వేసిన తర్వాత ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఎడిటింగ్ లో కానీ లేకపోతే అవుట్పుట్ లాస్ట్ అవుట్పుట్ లో కానీ సినిమా చూస్తారు. అంటే ఎంత సినిమా వదలాలి, ఏం కథ, ఎంత డ్యూరేషన్ వదలాలి, ఎంత సినిమా వదలాలని చూస్తారు. సరే, అప్పుడు మీరు ఒక క్లిప్ ని తీసేసి ఇప్పుడు నిన్న ఈవినింగ్ 6 o'clock యాడ్ చేయడం జరిగింది. మీకు అనిపించలేదా ముందు ఈ క్లిప్ పెడితే బాగుంటది, ఫ్యాన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తారు, దీని నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి అప్పుడు అనిపించలేదా? ఇప్పుడు నిన్న ఈవినింగ్ 6 o'clock కి మీరు ఆ క్లిప్ యాడ్ చేసి ఇప్పుడు సినిమాని మళ్ళా కొత్తగా రిలీజ్ చేస్తే, అదే రిలీజ్ కాదు, ఆ క్లిప్ అయితే యాడ్ చేయడం జరిగింది. బట్ మేము ముందు చూసిన వాళ్ళు ఏం కావాలి సార్? అంటే మాకు మనోభావాలు ఉండవా? ఆల్రెడీ ప్రభాస్ అన్నని 2 years తర్వాత 1.5 years తర్వాత చూస్తూ ఉంటాం సార్. కానీ మళ్ళీ మీరు ఆ మూవీ క్లిప్ తీసేసి ఇప్పుడు యాడ్ చేస్తే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే 7 సార్లు నవ్వాలో అర్థం కావడం లేదు. ఆల్రెడీ ఇప్పటికే 4 times అయితే చూడడం జరిగింది. 4 times చూసినా కూడా మళ్ళీ అయితే చూస్తాం. ఎందుకంటే ప్రభాస్ అన్న సినిమా అన్న 2 సంవత్సరాల తర్వాత వస్తాడు. అన్న మామూలుగా ఉండలేడు, డైనోసార్. అటువంటి అన్నని మళ్ళా మేము చూసుకొని మా మూవీ అందరూ రివ్యూలో వచ్చి ఇది ఫ్లాప్ అంటే అందరికీ కౌంటర్ ఇచ్చేదానికని చెప్పేసి వీడియోస్ మేము అన్ని చేస్తున్నా కూడా మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా క్లిప్ అయితే యాడ్ చేశారు సార్. అందరి డైరెక్టర్లకి అండ్ అందరి డైరెక్టర్లకి చెప్పే మాట ఏంటంటే, ఏదైనా ఒక సినిమా మీరు రిలీజ్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తున్నప్పుడు కానీ బాగా చూడండి. మీరు ఆ సబ్జెక్ట్ అంతా మీకు ఆల్రెడీ ఎడిటింగ్ చూస్తారు, అవుట్పుట్ లో చూస్తారు, అంతా బాగా చూస్తారు. అప్పుడు చూసినప్పుడు ఈ మూవీ పర్ఫెక్ట్, దీన్ని వదిలేద్దాం, మళ్ళీ దీన్ని కొత్తగా క్లిప్ యాడ్ చేయాలా, దీన్ని కొత్తగా క్లిప్ తీసేయాలా అటువంటి ఆలోచన పెట్టుకోవద్దండి సార్. ఎందుకంటే మీరు కొత్తగా క్లిప్ అయితే యాడ్ చేస్తారు, ఇప్పుడు చూసే వాళ్ళకి బెనిఫిట్ సార్. మాకేంటి సార్, మాకు బాధే కదా సార్. ఇప్పటికైతే ఆల్రెడీ ప్రీమియర్ షో చూసేకే ఎంతో అమౌంట్ పెట్టి చూసాము. అది చూడమే కాకుండా మళ్ళా మరుసటి వెళ్ళి చూసాము. ఎందుకు రా ఎన్నిసార్లు చూస్తారు, ఒకసారి చూసి సరిపోదా అంటారు. కానీ పిచ్చి సార్, పిచ్చి. ప్రభాస్ అన్న అంటే పిచ్చి, అందుకని చూసాము. బట్ ఇప్పుడు చూసే వాళ్ళకి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడే జస్ట్ చూశాను, ఒక ఇన్స్టాగ్రామ్ లో క్లిప్ చూశాను. అదే ప్రభాస్ అన్న ఓల్డ్ గెటప్ లో పుట్టలో చేయి పెడితే నేనేమో కుట్టకుండా ఉండడానికి బామున్న రాక్షసుని అని చెప్పేసి మంచి టైమింగ్ తో డైలాగ్ చెప్పడం జరిగింది. అదైతే యాడ్ చేశారంట. ఇప్పుడు ఎవరైనా మూవీ చూసేకి వెళ్తుంటే మాత్రం మీరు అదృష్టవంతులు. మేము మారుతి అన్న ఎందుకన్నా మమ్మల్ని ఇలా చేసేసావు, రైట్, నో ప్రాబ్లం. రాజా సాబ్ మూవీని మళ్ళా చూడడానికి అయితే మేము రెడీ అవుతాం. ఎందుకంటే క్లిప్ అయితే యాడ్ అయింది కాబట్టి. ఇప్పుడు ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు చూసే వాళ్ళంతా అదృష్టవంతులు అని అనుకుంటున్నామో. డెఫినెట్ గా అయితే మూవీ అయితే చూడండి. మూవీ ఎందుకు రా నువ్వు ప్రమోట్ చేస్తున్నావు అంటే నేనేం ప్రమోట్ చేయట్లేదు. మూవీగా చూడాలా, నెగిటివ్ రివ్యూ ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఎంతో మంది కష్టపడితే కానీ వచ్చే అవుట్పుట్ అండి ఇది. దాన్ని ఎప్పుడు కూడా నెగిటివ్ గా రివ్యూ ఇచ్చేటప్పుడు మనం నెగిటివ్ గా రివ్యూ ఇచ్చే ముందు ఆలోచించాలా. అటువంటి మూవీ మనం తీయాలంటే ఎంత కష్టపడాలని చెప్పేసి. మనకేముంది, ఒక మైక్ ఉంది, ఒక కెమెరా ఉంది, ఒక సెల్ ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, సోషల్ మీడియా దాన్ని ఫాలోఅప్ చేస్తాం, ఒక థంబ్నైల్ పెట్టేస్తాం. బట్ మూవీ తీసినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, దెన్ నో ప్రాబ్లం. మనం చెప్పుకునే కొద్ది సోల్ ఎక్కువైతే కాబట్టి దెన్ నో. ఈ పండగ పూట రాజా సాబ్ మాత్రం
హైలైట్ మూవీనే కాకుండా బ్లాక్ బస్టర్ మూవీ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్, సెలవు, జై హింద్.